స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆపు కడాయి హీట్ అయినాక ఆయిల్ 2 tablespoons of oil, 4 tablespoons of ghee, 4 tablespoons of ghee వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఘీ రెండు బాగా హీట్ ఎక్కినాక ఫస్ట్ లవంగాలు ఒక 5, ఎలాచి 3, కొంచెం ఒక ఇంచ్ ఆఫ్ చెక్క, బ్లాక్ ఎలాచి, అనాస పువ్వు, స్టార్ ఫ్లవర్స్ అంటారు కదా అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఒక 2 బిర్యానీ ఆకు వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి. ఈ హోల్ గరం మసాలా అన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి, నిలువుగా తరుగుకున్న ఉల్లిపాయలు, వేయించుకున్న పచ్చిమిర్చి బాగా వేగాక వేసుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేయాలి. ఆ తర్వాత 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత దోరగా వేయించుకోవాలి. వీటిని ఒక 2 minutes. 1 tablespoon ఆఫ్ పసుపు కూడా వేసుకోవాలి. 1 spoon సాల్ట్ యాడ్ చేయాలి. పసుపు సాల్ట్ యాడ్ చేసినాక మొత్తం కలిసేటట్టు తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తరిగి పెట్టుకుని ఒక టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేయాలి. వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత 2 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 minutes ఉడికిన తర్వాత ఒకసారి చూద్దాము. మంచిగా టమాటా అన్నీ మిక్స్ అయిపోయి బాగా మగ్గిపోయిన తర్వాత సరిపడినంత కారం, అంటే మనం ఎవరి టేస్ట్కి వాళ్ళు తింటారు కదా, ఎక్కువ కారం అనుకున్న వాళ్ళు తక్కువ, ఎంత కావాలనుకుంటే అంత సరిపడా కారం యాడ్ చేసుకుని ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. మగ్గిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ని మనం లేయర్లాగా వేసుకుని పైన కొత్తిమీర, పుదీనా కొంచెం చల్లుకుని వేసుకున్న తర్వాత ఒక 5 minutes సిమ్లో మగ్గించుకోవాలి. ఒకసారి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఒకసారి స్లోగా మన రైస్ని కలపాలి. జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత కొంచెం గార్నిష్ పుదీనా వేసి దించేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసుకుని మనం రెడీగా ఉంచుకోవాలి. ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసాను. రైస్ని అలక్కోకుండా మెల్లగా తిప్పుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు నా స్టైల్లో ఎమ్మీ మటన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఎమ్మీ మటన్ ఫ్రైడ్ రైస్ రెడీ. నాకు చాలా